కడప జిల్లా అట్లూరు క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ భూమి వివాదం టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. సర్వే నెంబర్ 1007/3లో ఉన్న 30 సెంట్ల ప్రభుత్వ స్థలంపై బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి వర్గం, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే స్థలంలో రెడ్డయ్య అనే వ్యక్తి భవన నిర్మాణం కోసం సామగ్రిని ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది. వెనక ఉన్న పొలాలకు రహదారి వేసే సమయంలో నిర్మాణ సామగ్రి అడ్డుగా ఉండటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జై కిసానా మీరు తావు చేసుకుంటున్నారు. వాస్తవమే, వాడు కూడా ఏమనలే. ఇటు జేసీబోనికి ఎందుకు పట్టింది అంత? వాడు పై నుంచి కిందికి దిగి వచ్చి మొత్తం ఉంది. అతను వచ్చి కలబడేది ఉంది, అంతా ఉంది కదా. అతను దాంతో మేము ఎప్పుడు ఇది చెయ్యం, ఎవరికి సపోర్టెడ్ కదా. కాబట్టి కొట్లాడితే మాకు సమస్య. మెన్ను లేరు, ఎంఆర్ఓలు రావాలా, మనం దౌర్జన్యం చేస్తానికి కాదు. సార్ వాళ్ళు నోటి పారిస్తారు సార్. ఒక పేపర్ తీసుకుని చెప్పినానా? ఇప్పుడు నా దగ్గర వచ్చి కేసు రాసిచ్చినావు కదా నువ్వు తీసుకున్నావు, మరి ఆటో దగ్గర తీసుకోవచ్చు కదా. సునీల్ గారు అట్లే ఉంది. ఇప్పుడు నేను చెప్పినా నేను చేస్తా అని చెప్పేసి వచ్చి కొనబడి 100 మాటలు గాలికి పోతాయి. సౌ బక్కన ఏకి లిక్కన. ఆర్డీఓ గారు చెప్పినారు అంటే మీకేం చెప్పారో మాకు తెలియదు. ఆర్డీఓ గారు అంటే ఆర్డీఓ గారు చెప్పారా? నేను కూడా చెప్తాను. కాదండి, మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా పోవాలా. ఇక్కడ ఊరికి అన్నేసరిగా మీరు న్యూసెన్స్ చేసి కొట్టుకోవాలంటే మీరు పాండి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి. నిలబడండి. పాటి ఆఫీస్ పాడి ఎంఆర్ ఆఫీస్ కట్టుకో. ఈడెందుకు న్యూసెన్స్ అన్నీ సరిగా ఏదైనా ఉంటే రెవెన్యూ ఊరికి అన్నీ సరిగా గలాటలు పడుకుంటా. ఎవరు నాని బీఆర్ఓ గారు నేను సర్వేరు చూడండి మేడం, రిజిస్ట్రేషన్ అది మీరు ఇచ్చేది నువ్వు వన్ సైడ్ ఉండవు, రాస్తా నీకు లేదా మేడం చెప్తాను. నా దగ్గర వచ్చి కేసు రాసిచ్చినావు కదా నువ్వు తీసుకున్నావు, మరి ఆటో దగ్గర తీసుకోవచ్చు కదా. అట్లే ఉంది. ఇప్పుడు నేను చెప్పినా నేను చేస్తా అని చెప్పేసి వచ్చి కొనబడి మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా పోవాలా. ఇక్కడ ఊరికి అన్నేసరిగా మీరు న్యూసెన్స్ చేసి కొట్టుకోవాలంటే మీరు పాండి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి. నడుస్తాడని తెలిసింది, దారి ఉంది. ఈ రెడ్డయ్య అతను బిల్డింగ్ కట్టుకోవడానికి ఇక్కడ రాళ్ళు కంకర అన్నీ వేసినాడు అడ్డము. వాళ్ళు మేము మా చేలకు పోయడానికి అడ్డం అని చెప్పి దారి చేసుకోవడానికి వచ్చినారు. ఈరోజు ఇరు వర్గాల వారు కొట్లాడుకుంటున్నారు. మేము వచ్చినాము, మాట్లాడి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య సెటిల్ చేస్తాం. ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇరు వర్గాలు దీంట్లో ఏమీ చేయకూడదు. 10-13లో 3, 10-13లో 1, 1007లో 3 దేవాలయం పెట్టడం అవన్నీ ముందు జరిగినాయి. అది ఇప్పుడు మనం ఏం చెప్పలేము దాని గురించి. రోడ్డు గురించి మాట్లాడదాం. రోడ్డు గురించి అతను ఆ బిల్డింగ్ కడుతున్నాడు, బిల్డింగ్ కూడా స్టాప్ చేపించేసి కోర్టులో ఉంది కాబట్టి బిల్డింగ్ కట్టకుండా స్టాప్ చేపిస్తాము. ఈ రోడ్డు సమస్య కూడా తీరుస్తాం. కోర్టులో ఉంది కాబట్టి కట్టడానికి స్టాప్ చేపిస్తాము. మొన్నటి వరకు మేము 1000
7 మాత్రమే ఉందనుకున్నాము. నిన్ననే తెలిసింది అంతా చూసి 1013లో 3 కూడా ఉందని తెలిసింది. దాన్ని కూడా స్టాప్ చేపిస్తాం. యువగలం పాదయాత్ర జరగక ముందు ఇక్కడ ఇదే ప్లేస్లో నోటీస్ బోర్డు నాటింది. మళ్ళీ యువగలం పాదయాత్ర అయిపోయిన తర్వాత నోటీస్ బోర్డు ఎక్కడికి పోయింది? నోటీస్ బోర్డు ఎవరో తీసేస్తున్నారు. అప్పుడు మేము లేము. ఇప్పుడు తీసుకొని మళ్ళీ నోటీస్ బోర్డు పెడతాం. కానీ దీనిపైన మాత్రం ఎటువంటి పోతిరెడ్డి నరసింహారెడ్డి అతనికి 3 సర్వే నెంబర్లో పట్టా ఇచ్చున్నారు. రిజిస్టర్లో ఉంది. మా అసైన్మెంట్ డీకేటీ రిజిస్టర్లో ఉంది. ఉన్నప్పుడు మేము ఫేక్ అని చెప్పలేము కదా మేడం. ఇదే విషయాన్ని మీ అది ఫేక్ అని అంటున్నారు. అది కూడా ఎంక్వైరీ చేసి చూస్తాం. కోడూరులో కూడా కార్యక్రమం జరిగేటప్పుడు మేమే వచ్చాం. దీని గురించి ఇవ్వండి మేడం అంటే మీరు నెక్స్ట్ వారం ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 వారాలు.